చేయించుకొని హౌసింగ్ లోన్ తీసుకొని కట్టించుకుంటాం. మీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నారమ్మా? వాళ్ళు క్యాష్ తీసుకున్నారా ఎట్లా తీసుకున్నారు? యాడ్ ఇచ్చినారు. ఈడేం లేదు కదమ్మా, ఈడే రాసినారులే, ఈడే చదువుతున్నాను. హైదరాబాద్ ఎవరు? అదే సార్ వాళ్ళే తెచ్చుకోండి. హైదరాబాద్ ఎవరు? ఏమో తెలియదు. మస్తాన్ బి ఎవరు? నా పేరు మస్తాన్ బినియా, మా ఆయన పేరు రజం బాషా. బెల్లంకొండ మస్తాన్ బీనా మీ పేరు? మరి మీ పేరు మీదే ఉంది ఇక్కడ. అజాం బాషా మా ఆయన సార్. రెండు మీ పేర్లే ఉన్నాయి. మస్తాన్ బి హైదరాబాద్ అయితే మా వారు కాదు సార్. బెల్లంకొండ మస్తాన్ బీను హైదరాబాద్, ఈ రెండు మీరేనా? లేదు సార్, హైదరాబాద్ మాది. ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ మీ బంధువులు ఎవరు లేరా? మస్తాన్ బి హైదరాబాద్ వీళ్ళ పేరు మీద ఇల్లు శాంక్షన్ అయింది సార్. మస్తాన్ బి బెల్లంకొండ అనేది ఆధార్ కార్డు సీడ్ చేశారు యాజ్ పర్ ఆధార్. ఓహో, ఈ పేరు ఇచ్చినారా? ఎవరు ఇల్లు? మీకన్నా ఐడియా ఉందా వీళ్ళు ఎవరు? ఇక్కడ మస్తాన్ బి అని ఉండేసరికి ఆధార్ ఇది కొట్టేశారు సార్. కానీ ఈ ఆధార్ ప్రకారం సార్ యాజ్ పర్ వీళ్ళకు కరెక్ట్గా ఇదే పేర్లతో ఎట్లా పట్టుకొచ్చినారు అన్ని? పనికి మన తెలుసులే, వాళ్ళ మీద సస్పెన్షన్ కూడా అయినారు. అంటే ఆ పేరుతో దొరకడం కూడా గొప్పే కదా. ఇప్పుడు నీ కేతిరెడ్డి అంటే కేతిరెడ్డితో ఇంకోటి దొరికి వాడిని పట్టకొచ్చి పట్టడం కూడా గొప్పే కదా. వాళ్ళు వేరే పేరు ఏం పెట్టలే. ఇది ఒకసారి డి వాళ్ళతో మాట్లాడేసి హౌసింగ్తో ఏమని చెప్పినారమ్మా? ఏమని చెప్పారు? కారణం ఏం చెప్పారు? అంటే అంటే మీ వాలంటీర్ ఎక్కిలేదనే? నాకు అర్థం కావటం లేదు. మీకు సొంత సైట్ ఉందా? మీ సొంత సైట్లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? కట్టుకోవాలంటే హౌసింగ్ వాళ్ళు ఏమంటున్నారు? అప్లై చేసినాం సార్, సచివాలయంలో అప్లై చేసినాము. ఆ రోజు మళ్ళీ మీ దాకా వచ్చి సైన్ చేయించుకొని హౌసింగ్ ఆఫీస్ లో ఏమంటే హౌసింగ్ ఆఫీస్ లో కూడా ఇచ్చినాము. మళ్ళీ మన రీసెంట్ గా అవి వచ్చినప్పుడు దాంట్లో అయితే మన నేమ్ అయితే రాలేదు సార్. రీసెంట్ గా ఏమొచ్చింది అంటే మేము ఇచ్చిన మనమే ఇంటింటికి వెళ్ళి తీసుకున్నాం సార్. మేము మీ ఇంటింటికి వచ్చి రాసుకున్నాం కదా. సరే వాట్ ఎవర్ మేబీ, దానికి ఏముంది కానీ అన్రిజిస్టర్డ్ తీసుకోదా? అంటే అది అవసరం చెక్ చేయలేదు సార్. అది మనం ఇచ్చినవి వాళ్ళ స్థలం ఉందా లేదా చూసుకొని వాళ్ళకు ఇల్లు ఇచ్చారు. రిజిస్టర్ ఇది మనం చేసేయచ్చు కదా. అవును సార్, మనమే అడిగి తీసుకున్నాం సార్ అందరి దగ్గర. మీ దగ్గర వాలంటీర్ వచ్చి తీసుకోలేదు. హౌసింగ్ వాళ్ళు ఎందుకు మరి క్యాన్సిల్ చేశారు సార్? అయితే మనం పంపించున్నాం. అవును, ఏదో కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఆమె పెద్దమ్మ చెప్పినట్టు నీ పేరు మీద ఇంకోటి తీసుకోనన్నా ఉండాలా, లేదంటే మేము వెంటబడి తీసుకున్నాం. నీకు ఐడియా ఉందమ్మా? చెప్పమ్మా. ఆల్రెడీగా ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి వీళ్ళ నేమ్ ఇంక్లూడ్ చేసి మున్సిపల్ ఆఫీస్ పంపించాం సార్. మున్సిపల్ ఆఫీస్ నుంచి హౌసింగ్ ఆఫీస్ పోయింది. ఆ తర్వాత బిఎల్సి ఫామ్స్ కొద్దిమందికి వచ్చినాయి, కొద్దిమందికి రాలేదు సార్. అందరికీ రాలేదు. ఓకే ఓకే ఓకే. నేను అవసరం కూడా కనుక్కుంటాను సార్. బయట వాటి నుంచి దాదాపు 128 ఇచ్చాం సార్. ఎన్ని వచ్చినాయి? దాదాపు 90 వరకు వచ్చాయి సార్. దాంట్లో పట్టాకు సంబంధించిన భూములు ఉన్న వాటికి మ్యాక్సిమం రాలేదు సార్. పట్టా భూములు అంటే గుడిసెట్ కొట్టాలో 0 ల్యాండ్ ఉన్న వాటికి చాలా వరకు పట్టాలు రిజిస్టర్ దాని పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దాం అనుకున్నాం కదా. ఎంతమంది ఉంటారు అలాంటి కేసెస్? అప్రాక్సిమేటెడ్గా 25 ఉంటారు సార్. ఒకసారి చూసి దానిలో పొజిషన్ సర్టిఫికేట్లను క్లియర్ చేసి నేను చేస్తాను రెడ్డి. మీకు ఫోన్ చేసి మాట్లాడతాను సార్. బాగున్నా? ఇది ఎందుకు ఇట్లా దిబ్బంతా ఇక్కడ పెట్టినారు? ఒక్క నిమిషం. ఎందుకు ఈ దిబ్బ? ఎవరిది? ఎవరి దిమ్మా ఇది? ఎన్నేళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళు అవుతుంది పెట్టి? ఎన్నాళ్ళు అవుతుందిమ్మా? ఎందుకు గునాది కట్టాలని తీసుకున్నారా? ఏం తీసుకుంది? మట్టి ఇది ప్లానింగ్ సెక్రటరీమా
ఇది పెట్టేసి బండిలోనే ఎత్తించి పంపించేసాను మన కాలువలు పోయాడు పైకన్నా వేసుకొని అంటే మన కాలువలు వేస్తున్నారు కదా దానికన్నా పంపేయండి అడ్డంగా 6 నెలల నుంచి వస్తున్నాను బాగున్నా బాగున్నామ్మా 120 లేటుగా పంపించారు. ఓకే 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 దాంట్లో బాగున్నారమ్మా దాంట్లో మిస్ అయినాయి అంటున్నారు రావచ్చు 120. ఒకసారి కనుక్కోండి ఈ కేసు అంతే కదా బాగున్నా ఏం చేస్తావు హీరో ఎక్కడ మేడాపురం సచివాలయం పోతున్నామా గుడ్ గుడ్ ఆల్ ది బెస్ట్ మా బాగున్నారమ్మా దాకా ఎన్నాళ్ళేందమ్మా ఇప్పటికే పింఛని సంవత్సరమైంది సార్. మా కొడుకు పట్టించుకోడు సార్ మమ్మల్ని. కొడుకు పట్టించుకోవటం లేదా ఉద్యోగం ఉందని పింఛని తీసేస్తున్నారు సార్. ఏం ఉద్యోగం చేస్తుంటాడు నువ్వు ఏడవద్దమ్మా నాకు చెప్పినావు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా మీరు మగ్గం లేదు సార్. రెండో కొడుకు నీ కార్డు స్ప్లిట్ అయిందా మ్యారేజ్ అయిందా నీకు మ్యారేజ్ కాలే